ఏపీలో రెడ్ బుక్ పోటీగా డిజిటల్ బుక్ రెడీ చేస్తున్నట్టుగా వైసీపీ నాయకులు చెబుతున్నారు. తమపై దమనకాండ జరిపిన టీడీపీ నాయకులను, పోలీసు అధికారులను వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లినా వదలమంటూ వార్నింగ్ ఇస్తున్నారు. నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది మేమే, వచ్చిన వెంటనే డిజిటల్ బుక్ షరతులు వర్తిస్తాయని హెచ్చరిస్తున్నారు. క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోందని, డిజిటల్ బుక్ అందులో భాగమని మరోమారు అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నారు టీడీపీ నాయకులు. వైసీపీ ఉడత ఊపులకు ఎవ్వరూ భయపడరని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది టీడీపీ క్యాడర్. ఇంతకీ ఇది వైసీపీ క్యాడర్ నమ్మించి రోడ్లపైకి తెచ్చే యత్నమా, లేక పొలిటికల్ యుద్ధానికి ప్రిపేర్ చేయటమా? రాజకీయ క్రీడలో ఎవిడెన్స్ రివెన్స్ ఎలా పనిచేస్తోంది? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులపై పోలీసు కేసులు నమోదయ్యాయి. రెడ్ బుక్ రాష్ట్రంలో రాజ్యమేలుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. అసలు ఈ రెడ్ బుక్ ప్రస్తావన లోకేష్ యువగలం పాదయాత్రలో పురుడు పోసుకుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు టీడీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టులు జరిగాయి. ఈ అరెస్టులు అన్ని అక్రమంగా జరిగాయని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయాందోళనకు గురిచేసేందుకే ఈ అరెస్టులు అని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు టీడీపీ శ్రేణులు. ఈ సందర్భంగా క్యాడర్ మానసిక స్థైర్యం దెబ్బతినకుండా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టారు. ఎక్కడికి వెళ్లినా తమపై జరిగిన దాడులను, అక్రమ అరెస్టులను క్యాడర్ ఏకరువు పెట్టారు. వారి ఇబ్బందులు, బాధలు విన్న లోకేష్ క్యాడర్కు అండగా ఉంటానంటూ రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారు. ఇబ్బందులకు గురి చేసిన ప్రతి ఒక్కరి పేరు రెడ్ బుక్ లో రాస్తున్నానని, అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సంగతి చూస్తానని ప్రకటించారు. అన్నట్లే కూటమి అధికారంలోకి వచ్చింది. ఆధారాలతో కొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తల అరెస్టులు జరిగాయి. ఇక వైసీపీ నాయకులు, కార్యకర్తల అరెస్టు అక్రమం అంటూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధినేత జగన్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పక్కన పెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు జగన్. క్యాడర్ నాయకులు ఎవరూ అధైర్య పడవద్దని, వచ్చేది మన ప్రభుత్వమే అని తెలిపారు. వైసీపీ వారిని ఇబ్బంది పెట్టిన టీడీపీ నాయకులను, వారికి సహకరించిన పోలీసులను వదలమని, వారి పేర్లు డిజిటల్ డైరీలో ప్రతి కార్యకర్త రాసుకుని ఉంచుకోవాలని పిలుపునిచ్చారు జగన్. ఆ తర్వాత రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ గా మారింది. ఇబ్బందులు పెడుతున్న వారిని డిజిటల్ బుక్ లో ఎంటర్ చేసుకున్నారు. ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఏకంగా ఒక డైరీ తన వద్దుంచుకుని తనను, తన వారిని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు నోట్ చేసుకుంటున్నారట. పార్టీ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతిసారి తన జేబులో ఉన్న డైరీని క్యాడర్కు చూపుతూ జోష్ నింపుతున్నారు. అయితే అంబటి ఇంటిపై దాడి తర్వాత డిజిటల్ డైరీ మరోసారి వార్తల్లో నిలిచింది. సీఎం చంద్రబాబుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా ఉన్నవి లేనివి ఆపాదించి అంబటి ఇంటిపై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా దాడి చేసిన వారి వీడియోలు తమ వద్ద ఉన్నాయని, వారందరినీ డిజిటల్ బుక్ లో నమోదు చేశామని చెబుతున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసిన ప్రతి ఒక్కరికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరికలు జారీ చేశారు. వారికి సహకరించిన పోలీసు అధికారులు ఏ హోదాలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకసారి డిజిటల్ బుక్ లో పేరుంటే ఇక వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. మొత్తానికి అంబటి, జోగి ఎపిసోడ్ తర్వాత వైసీపీ క్యాడర్ భయాందోళనలో ఉందని, క్యాడర్ను కాపాడుకునేందుకు డిజిటల్ డైరీని తెర మీదకు తెచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. అధికారం ఇచ్చేది మెరుగైన పాలన అందిస్తూ, ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ రాష్ట్ర అభివృద్ధి దిశలో నడిపేందుకే కాదా అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. అధికారం ఇచ్చేది కక్ష సాధింపుల కోసమా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.